తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా కాజీపేటలోని తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ లో జరిగిన తాళ్ల పద్మావతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ చైతన్యకి పిహెచ్డి ప్రదానం చేసినట్లు చైర్మన్ శ్రీ తాళ్ల మల్లేశం తెలిపారు. సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తాళ్ల పద్మావతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ తాళ్ల మల్లేశం తాళ్ల బి చైతన్య తన పిహెచ్డి థీసిస్ ను కేఎల్ఈఎఫ్ విజయవాడకు సమర్పించారని హైలైట్ చేశారు. ఐసోక్సజోల్, థయాజోల్, థయాడియాజోల్, ఐసాటిన్ మరియు బెంజమిడజోల్ డెరివేటివ్ల సంశ్లేషణ మరియు జీవ సంబంధ స్క్రీనింగ్ అనే శీర్షికతో ఉన్న ఈ థీసిస్ పై కేఎల్ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు మరియు కెట్స్ వరంగల్ రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి ప్రభాకరాచార్యుల సంయుక్త పర్యవేక్షణలో పరిశోధన విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె డాక్టరేట్ పరిశోధన ఔషధ రసాయన శాస్త్ర రంగంలోని క్యాన్సర్ నిరోధక ఉత్పన్నాలపై కేంద్రీకరించబడింది. తన పరిశోధన సమయంలో చైతన్య ఇండెక్స్డ్ అండ్ స్కోపస్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్స్ లో 4 పరిశోధనా పత్రాలను మరియు జాతీయ స్థాయిలో 4 కాన్ఫరెన్స్ పత్రాలను ప్రచురించారు. ఈ సందర్భంగా చైర్మన్ తాళ్ల మల్లేశం చైతన్యను అభినందిస్తూ ఈ ఘనతతో వారి కుటుంబంలో ఇప్పుడు 3 డాక్టరేట్లు అయ్యాయని, వారి 2 కుమారులు డాక్టర్ తాళ్ల వంశీ, డాక్టర్ తాళ్ల వరుణ్లు డాక్టరేట్లు పొందారని, ఇప్పుడు వారి కోడలు కూడా అత్యున్నత పట్టా సాధించారని పేర్కొంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది తాళ్ల పద్మావతి విద్యాసంస్థల సమూహం అనేక పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో మరింతగా అభివృద్ధి చెందటానికి దోహదపడుతుందని కూడా ఆయన అన్నారు. ఈ సందర్భంగా కెట్స్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోకారెడ్డి, తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వేలు, డైరెక్టర్లు వరుసగా డాక్టర్ తాళ్ల వంశీ, డాక్టర్ తాళ్ల వరుణ్, వైష్ణవి, సిబ్బంది మరియు విద్యార్థులు పిహెచ్డి సాధించిన శ్రీమతి డాక్టర్ బి చైతన్యకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.